28 అక్టోబర్ 2025 ట్యూస్డే. మర్చిపోయినా మళ్ళీ పొందొచ్చు. ప్రయాణ హడావిడిలో బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులపై పూర్తిగా ఆశలు వదుక్కోవాల్సిందేనా? కండక్టర్ వద్దలో చర్యలు తీసుకోవడం మర్చిపోయి దిగేశారా? కంగారొద్దు, వీటిని తిరిగి పొందే అవకాశం ఉంది. ఆర్టీసీ అమలు చేస్తున్న లాస్ట్ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ విధానం ద్వారా. తిరువూరుకు చెందిన అంజమ్మ ఇటీవల మైలవరం వెళ్లేందుకు తిరువూరు నుంచి విజయవాడ వెళ్తున్నారు. బస్సు ఎక్కారు. మైలవరంలో దిగిన కొద్దిసేపటికి చూసుకుంటే ఓ బ్యాగ్ కనిపించలేదు. కంగారు పడి ఇక బ్యాగ్ దొరకదనుకుని ఆశలు వదులుకున్నారు. చివరి ప్రయత్నంగా తెలిసిన వారి ద్వారా ఆర్టీసీలో లాస్ట్ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ విధానంలో ప్రయత్నించారు. కండక్టర్ నెంబర్ తెలుసుకుని ఫోన్ చేసి విచారించగా ఆయన బస్సులో వెతికి తాను కూర్చున్న చోటే కింద ఉన్న బ్యాగును భద్రంగా ఆమెను అందించారు. ఇలా కొన్నిసార్లు బస్సు ప్రయాణాల్లో సర్టిఫికెట్లు, ఆస్తిపత్రాలు, పర్సులు, విలువైన వస్తువులున్న బ్యాగులు మర్చిపోతుంటాం. అయితే బస్సులో ప్రయాణికులు మర్చిపోయిన వస్తువులను తిరిగి అందించేందుకు లాస్ట్ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ విధానాన్ని ఆర్టీసీ అమలు చేస్తుంది. బస్సులో మర్చిపోయినవి తిరిగి పొందేందుకు ఏపీఎస్ఆర్టీసీ అయితే 0866257005, టీజీఆర్టీసీ అయితే 0406944000 నెంబర్కు ఫోన్ చేసి టికెట్పై ఉన్న కండక్టర్ లేదా డ్రైవర్ కోడ్ చెప్తే నేరుగా వారి నెంబర్లు ఇస్తారు. వారికి ఫోన్ చేసి సామాన్లు వివరాలు చెప్తే మర్చిపోయిన వాటి జాడ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. 28 అక్టోబర్ 2025 ట్యూస్డే. 3 బంగారు నగలు మించి ధరిస్తే జరిమానా. ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్ జిల్లాలో ఉన్న కందద్ ఇద్రోలి అనే 2 గ్రామాల్లో మహిళలు బంగారు నగలు ధరించడంపై వింత నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి వారి వివాహాలు, శుభకార్యాల సమయంలో 3 బంగారు నగలు మాత్రమే ధరించాలని గ్రామ పెద్దలు షరతు పెట్టారు. ఒకవేళ ఈ షరతును ఉల్లంఘిస్తే 50,000 రూపాయల జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఆడంబరాలను అరికట్టడం, ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. చెవిపోగులు, మంగళసూత్రం, ముక్కు పుడక మాత్రమే ధరించాలని ప్రకటించారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానిక మహిళలు స్వాగతిస్తున్నారు. థ్యాంక్ యూ.